హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చూడటానికి సేమియా ఉప్మాలా ఉంటుంది, కానీ సేమియా ఉప్మా కాదు. ఎంతో టేస్టీగా ఉంటూ చాలా సింపుల్గా చేసుకునేటువంటి తమిళనాడు స్టైల్ సేమియా రవ్వ కిచిడి తయారీ విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నానండి. ఇదే పాన్లోకి 2 కప్పుల సేమియాని తీసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ సేమియా అన్నది కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా వేసుకొని ఇక్కడ ఉప్మా రవ్వ అన్నది మంచి సువాసన, సేమియా అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్నటువంటి సేమియా ఉప్మా రవ్వని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె అన్నది లైట్గా కాకిన తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు అన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి సన్న చీలికలుగా కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఇక్కడ తాలింపు మొత్తము లైట్గా కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని ఈ జీడిపప్పు అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఈ ఆనియన్ అన్నది కొంచెం మెత్తపడే అంతవరకు వేపుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు క్యారెట్ను కూడా వేసుకొని క్యారెట్లో పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకుందాము. ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి సేమియాకి 3 కప్పుల వాటరు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోని ఈ వాటర్ అన్నది ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సేమియా, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుని ఒక్క 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాయింట్లోనే ఫైన్గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. దీన్నైతే వాళ్ళు కారం చట్నీతో సర్వ్ చేస్తారు. అంతేకాదు, సర్వ్ చేసుకునేటప్పుడు దీనిపైన కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉంటూ చాలా టేస్టీగా ఉండేటువంటి తమిళనాడు స్టైల్ రవ్వ కిచిడి రెడీ.